హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ డార్క్ చాక్లెట్ చిప్ కుకీస్. బయట మనం ఈ కుకీస్ని కొనాలి అంటే మినిమం కాస్ట్ అయితే ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఆ టేస్ట్ని మీరు ఇంట్లోనే ఎంజాయ్ చేస్తారు. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసిన వెన్నను యూస్ చేస్తున్నాను. ఒక 1 మినిట్ ఈ విధంగా విస్క్ చేసుకున్నాము అంటే మనకి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మీ దగ్గర హ్యాండ్ విస్కర్ అవైలబుల్లో లేకపోతే స్పూన్తో అయినా మీరు ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు. సో బటర్ ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్ ఐసింగ్ షుగర్ యాడ్ చేయాలి. మీ దగ్గర ఐసింగ్ షుగర్ అవైలబుల్లో లేకపోతే మామూలుగా పౌడర్డ్ షుగర్ అయినా యూస్ చేయవచ్చు. ఇప్పుడు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి బటర్లో బాగా మిక్స్ అయ్యి బటర్ క్రీమ్ టెక్స్చర్ వచ్చే వరకు మనం విస్క్ చేసుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం ఒక 2 to 3 మినిట్స్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మీరు కనుక హెల్దీ వెర్షన్లో ఈ కుకీస్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే షుగర్ ప్లేస్లో బెల్లం పొడి యూస్ చేయండి. సో ఈ విధంగా బటర్ క్రీమ్ లాగా రెడీ అయిన తర్వాత ఇందులో ఒక 4-5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. సో వెనిలా ఎసెన్స్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో 1 కప్ మైదా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ గోధుమ పిండి యూస్ చేశాను. జస్ట్ అలా పైన ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు వేసుకొని చేతితోటి నిదానంగా పిండి మొత్తం దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. మీరు ఇలా కలుపుకునేటప్పుడు ఏమాత్రం కూడా నీరు కానీ పాలు కానీ యాడ్ చేయొద్దు. పిండి ఈ విధంగా సగం వరకు దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు డార్క్ చాకో చిప్స్ యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ఈ చాకో చిప్స్ అవైలబుల్లో లేకపోతే డార్క్ చాక్లెట్ని గ్రేట్ చేసుకొని కానీ చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకొని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిదానంగా పిండి దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. వన్స్ పిండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత కొంచెం క్వాంటిటీని తీసుకుంటూ కుకీస్గా చేసుకొని బటర్ పేపర్ వేసుకొని బటర్ గ్రీస్ చేసి ఉంచుకున్న ఏదైనా ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్లో లేకపోతే ఆయిల్ని గ్రీస్ చేసుకొని మైదాని డస్ట్ చేసుకోండి, సరిపోతుంది. సో ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొన్ని చాకో చిప్స్ని స్టిక్ చేసుకోండి. మనం చాకో చిప్స్ని ఎంత ఎక్కువ యూస్ చేస్తే కుకీస్ తినేటప్పుడు అంత మంచిగా మనకి చాకో చిప్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు వీటిని ముందుగానే ప్రీహీట్ చేసి ఉంచుకున్న ఓవెన్లో పెట్టుకొని బేక్ చేసుకోవటమే. నా దగ్గర ఓవెన్ లేదు, అందుకే నేను ఒక కడాయిలో ఈ విధంగా సాల్ట్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసి ఒక 10 మినిట్స్ అలా ప్రీహీట్ చేశాను. ఇప్పుడు దీనిపైన మనం ఈ ట్రేని పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద 12 to 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మీరు 10 మినిట్స్ దగ్గర నుంచి చెక్ చేసుకోవటం స్టార్ట్ చేయండి. ఒకవేళ 15 మినిట్స్ లోపు ఇంకా బేక్ అవ్వకపోతే ఇంకొంచెం సేపు ఉంచినా పర్వాలేదు. నేను మూత తీసి ఒక కుక్కీని బ్రేక్ చేసి చూశాను. పర్ఫెక్ట్గా క్రంబుల్ అయింది. అండ్ ఆల్సో ఈ విధంగా బాటంలో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. అంటే మనకి కుకీస్ పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి అని అర్థం. ఇంకేముంది, మన డార్క్ చాకో చిప్ కుకీస్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే. చూడటానికి సేమ్ బయట దొరికే కుకీస్ లానే ఉన్నాయి కదా. చూడటానికే కాదు, టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటాయి. రెసిపీ నచ్చింది కదా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.